బ్యూటిఫుల్ అవసరం. సో ఏడవకండి, అందరూ ఏడవద్దు. యా, నాన్న అనేది ఎమోషన్ చూసారా, మనం మాటల్లో చెప్పలేకపోవచ్చు, బట్ గుండెలో ఎమోషన్ ఎప్పుడు అలానే ఉంటుంది. సో ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు సూర్య ది స్కూల్ డిపార్ట్మెంట్. అరే ఏడవద్దురా, నా మేకప్ జరుగుతుంది. ఎవరో ఏడవద్దు. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు రమ్మన్నారు రా. చెప్పండి, మీ సమస్య ఏంటి? అయ్యా, బాబు సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా పాలు తాగట్లేదు. అమ్మఒడికి బాగా అలవాటు పడ్డాడయ్యా, కానీ వాళ్ళమ్మ 4 రోజుల క్రితమే చనిపోయింది. నానా ఏడవకురా, నేను అచ్చం అమ్మలాగే ఉన్నాను కదా, చూడు. అమ్మలాగే ఉన్నాను కదా, అమ్మన్రా, అమ్మరా. స్వచ్ఛమైన పాలల్లో నీళ్లు కలిపితే పాలని నమ్ముతున్నారు, నువ్వు నన్ను అమ్మ అంటే ఎందుకు నమ్మట్లేదురా? నీకోసం ఒక అమ్మ పాట పాడినా. నల్లనివన్నీ నీళ్ళని, నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? హే, వీడు అమ్మాయా అబ్బాయా లేదంటే వీడా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది, మమతకే తగనని తొలిసారి తెలిసింది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? ఏడవకురా, ఏడవకురా, ఏడవకురా. ఎంత పని చేసావే, మన ఇద్దరం అనాథులైండు కాక నువ్వు చచ్చి మా ఇద్దరిని అనాథులు చేసావు. నాకు ఇంకా బతకాలని లేదు. ఏంటి, చనిపోదాం అనుకుంటున్నావా? మన బిడ్డను కూడా మనలాగే అనాథం చేస్తావా? రే ఏడవకరా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. జరగని జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? అమ్మా నాన్న పెంచిన తర్వాత కొడుకులు మారిపోతున్న ఈ రోజుల్లో తన కొడుకుని పెంచడం కోసం నాన్న అమ్మగా మారిన ఒక అద్భుతమైన ఘటన మీ అందరికీ అంకితం. ఎదగరా ఎదగరా దినకరా, జగతికే జ్యోతిగా నిలవరా. పడమరా నిశితెరా వాళ్ళని, చరితగా ఘనతగా వెలగరా. ఏవయ్యా, వాడి కోసం నువ్వు ఇంత చేసావు, వాడు పెద్ద ఎగిరి నిన్ను చూసుకుంటాడా? వాడు పెరిగి పెద్దోడై బాగుంటే చాలయ్యా. 20 సంవత్సరాల తర్వాత అయ్యా, నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడేడుందయ్యా. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది.
హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి, డబ్బులు లేవా? అలాంటప్పుడు బలిసుకున్నావు నన్ను. ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్ని కూడా ఇలాగే అన్నాను కదా, పాపం ఎంత బాధపడి ఉంటాడో. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న, నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. ఒరే నవీను, దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మహారాజయ్యా, 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 మరాతలు నీ చేతితో మార్చావయ్యా. ఎట్టాగయ్యా, 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 ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా, సైకిల్ కావాలే. అమ్మో, 1000 రూపాయలు బిడ్డ అది. ఏహే, నీకంటే సూర్యగాడు అయ్యా మేలు. డాడీ, నాకు బైక్ కొనివా? రే, మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ బెటర్. అయ్యా, నువ్వేంది, నీ అవతారం ఏంది? కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ, నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోద్ది. నాతో రామాకు. అయ్యా, నాకు కొత్త చెప్పులు కావాలే. ఇదిగోయ్యా, నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది, కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినా? చెయ్యి. నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. మా రాజులా ఉంటావు. ఏంటి డాడీ, ఆ మురికి పట్టుకుని నేడుస్తున్నా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాను. డాడ్, కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. జీవితం అందరికీ తప్పును దిద్దుకునే అవకాశం ఇస్తుంది. కానీ మనుషులు దూరం అయ్యాక ఆ తప్పును తెలుసుకునే లాభం లేదు. మనిషి ఉన్నప్పుడే మనిషి విలువను గుర్తించు. పసిప్రాయంలో నీ తప్పటడుగులు చూసి ఆనందించేవాడు, జీవితంలో నువ్వు తప్పటడుగులు వేస్తే సరిచేసేవాడు నాన్న. మీ సంతోషమే తన సంతోషంగా భావించేవాడు, ఆపదలో ఆసరాగా నిలిచేవాడు నాన్న. నీకు కన్నీరు రాకూడదని తాను కన్నీరు మింగుతూ కుటుంబాన్ని నడిపించేవాడు, నీ గెలుపుని ప్రపంచ గెలుపుగా భావించేవాడు నాన్న. నాన్న అంటే ధైర్యం, ఆయన తోడు ఉంటే ఆనందమే నిత్యం. నా అనేది స్వార్థం, నాన్న అనేది నిస్వార్థం. సూపర్ సూపర్. ఇప్పుడు దాకా అన్ని పర్ఫార్మెన్సెస్కి వాళ్ళ మొహాల మీద చిరునవ్వు చూసాం. ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు కూడా నీళ్ళు తెప్పించేసావు నువ్వు నీ పర్ఫార్మెన్స్తో. ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే. నీ పేరు భార్గవ్, రైట్?
ఓకే ఓకే దట్స్ ఫైన్ భార్గవ్ గురించి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఎవరివన్. సో నిజంగా ఇప్పుడు దాకా అన్ని పర్ఫార్మెన్సెస్కి నేను ఇందాక చెప్పినట్టు స్మైల్స్, బట్ ఇప్పుడు మా అందరి కంట్లోంచి నీళ్ళు తెప్పించేశాడు. నా మేకప్ జరిగిపోతుంది ఇప్పుడు, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? భార్గవ్? ఓకే దట్స్ ఫైన్. యా ఓకే, ఇందాక నేను చెప్పినట్టు